ఏమిటి బ్రదర్స్ ఇద్దరు పేపర్ పట్టుకుని కారాపారు? అమ్మా ఇదేం మామూలు పేపర్ కాదు, ప్రేమ పత్రం, జాయింట్ ప్రేమ పత్రం. ఎవరికి వాళ్ళేంటి? నీకే. నిన్ను మేమిద్దరం జాయింట్ గా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. జాయింట్ గానా? ఇబ్బంది రాదా? అబ్బే ఆ ఇబ్బంది ఏం రాదండి, మీ ఇద్దరం సర్దుకుపోతాం. మరి ముహూర్తం ఎప్పుడు పెట్టించమంటారు? అవన్నీ తర్వాత, ముందు ప్రేమించుకోవాలి కదా. నిజమేనండి. చూసారా అండి, మా అమ్మకి వీళ్ళ నాన్నకి అస్సలు బుర్రకాయలు లేవండి. పెళ్లి సంగతి చెప్పారు తప్ప ప్రేమ సంగతి అసలు చెప్పలేదండి. అదేమిటో పాపం, ఒట్టి చెవట బుర్రండి. మరి ఆ ప్రేమ సంగతి ఏదో మీరే చెప్పాలి. అలాగే పదండి. చొక్కాలి పడండి. ఎందుకండి? నేను మీ గుండెల్లో ఎంత ప్రేమ ఉందో చూడాలా? మరి షర్ట్ ఉంటే ఎలా చూస్తాను? అబ్బా నిజమేరా, ఎంత విశాల హృదయం ఆవిడది. ఇప్పేరా ఇప్పే ఇప్పే. అక్కడే ఉండి ఆ ప్యాంట్లు కూడా విప్పేయండి. ఇది కూడా ఎందుకండి? అక్కడే ఉంది విషయం. ఎందుకంటే కొంతమందికి మెదడు మోకాళ్ళల్లో ఉంటుందంటారు కదా, మీకు కూడా అక్కడే ఉందేమో చూద్దామని. చూడక్కర్లేదండి, గ్యారంటీగా అక్కడే ఉంది. మా నాన్నకు కూడా అక్కడే ఉందిట. మా అమ్మ కూడా చెప్పింది. ఇవేమిటండి? ప్రేమ పత్రాలు. వీటిని హృదయం మీద రాసుకుంటే మీలో ప్రేమ పెరుగుతుంది. అయితే నాకు రాయండి. కాదండి, నాకు ముందు రాసుకోండి. నాకు ముందు రాయండి. అమ్మా దురదేస్తోందిరా. నాకు దురదేస్తోందిరా. ఏ అమ్మాయి, నిన్నే ప్రేమ దురదలోంచి పుడుతుందా? అవును, ప్రేమ దురదలోంచి పుట్టి బురదలో పోతుంది. వస్తాన్రా. జంబూక పుర రంధ్రాగ్రహారం. అదేమిటి నన్ను ఈ ఊర్లో దింపాడు? ఏ బసబాయ్ బసబాయ్ బసపు ఆపో. దీన్ని నక్క బొక్కల పోవడం కూడా అంటారులేండి. వెళ్ళండి బాబు. ఓ సూట్ కేసు బాబు, తెల్లబట్లు సామే, మమ్మల్ని కాపాడు బాబు, మమ్మల్ని రక్షించండి బాబు. అది బాబు అక్కడ ఆగండి, ముందుకు రాకండి, వెనకాల ఏం లేదు. ఏమిటయ్యా మీ అవస్థ? అవన్నీ తర్వాత చెప్తాను సార్. ముందు మా శీలాన్ని కాపాడండి సార్. పాత బట్టలు ఇప్పించండి సార్, మేము కూడా ప్రజల్లోకి వస్తాం. ముక్కు మొహం ఎరుగని వాళ్ళకి ఎవరిస్తారయ్యా బట్టలు? సార్ సర్లేండి, ఇది ముక్కు ఇది మొహం. ఇప్పుడు చూశారు కదా, ఓ 2 టవల్స్ ఇప్పించండి సార్. అవి మాత్రం ఎలా ఇస్తారు? అయ్యో బాబాయ్, మీరు ఇవ్వబోతే ఆగండి ఆగండి. ఓహో, ఇదేనన్నమాట మా అత్తగారిల్లు. సారీ. పద బయటికి. ఎంత ధైర్యం నీకు? ఎవరు నెరకుండా సరాసరి గదిలోకి వచ్చేస్తావా? సారీ చెప్పాను కదా. సారీ లేదు గిరి లేదు. బయటకు వెళ్తావా, మెడ పట్టుకుని గంటించబడ్డావా? ఉరక. సారీ చెప్పినా కూడా అర్థం పడతాం లేకుండా మాట్లాడుతున్నావు. నేను ఎవరనుకుంటున్నావు? శేషారత్నం గారి మేనల్లుండి. ఏమిటలా గుడ్లు నువ్వు చూస్తున్నావు? అసలు నువ్వెవరివి? మా అత్తమ్మ పెద్ద కూతురివా? అత్త లేదు గిత్త లేదు. మర్యాదగా బయటకు వెళ్తావా, పని వాళ్ళని పిలిచి గంటించమంటావా? ఏమిటి గంటిస్తానంటావు? ఇది నా అత్తిల్లు, నేను మేనల్లుండి. అవసరమైతే బెడ్రూమ్ లోకి వెళ్తాను, ఇంకా ఎక్కువగా మాట్లాడేమంటే బాత్రూమ్ లో కూడా వెళ్తాను. త్వరగా పిలువు అతని. ఎక్కడ తెచ్చావు? వీడెవడో చూడు, అచ్చోసిన ఆంబోతులా దూసుకుని గదుల్లోకి వచ్చేస్తున్నాడు. ఎవరయ్యా నువ్వు? వాట్ ఈస్ ఆల్ దిస్ నాన్ సెన్స్? అరే, నాకిద్దరు మరదళ్ళని విన్నాను, ఇక్కడ ముగ్గురున్నారేమిటి? నోర్మయ్, ఆవిడ మా అమ్మ. మీ అమ్మ? ఉరుగా, అబద్ధం చెప్పకు. ఈవిడ తప్పకుండా నా పెద్ద మరదలే. Why don't you please shut up and get out? Correct. ఓ, నువ్వు నా బుల్లి మరదలేవా? నీకు నోరు ఎక్కువలాగుందే. పాపం ఈ మరదలే కొంచెం సాఫ్ట్ గా కనిపిస్తుంది. అవునవును, ఇంతకీ తమరెవరో చెప్పారు కాదు. ఎవడో పల్లెటూరు నాటు. నువ్వేదో పెద్ద పట్నం నుంచి దిగొచ్చినట్టు ఇచ్చానంటే అసలే సట్టి ముక్కు అది కాస్త లోపలికి పోద్ది. భైరవా, ఆయన పిలువు. ఏమిటమ్మా ఈ గొడవ? వెంకన్నా, నువ్వెప్పుడొచ్చావురా? ఇప్పుడే మామయ్య. చూడు మామయ్య, అత్తామరదలు కలిసి వాయించేస్తున్నారు. వరుసలు కలిపావంటే కాళ్ళు విరగొడతాను. శోభా, పో లోపలికి.
కాలేజీకి వెళ్ళకుండా ఏమిటో చూస్తున్నావు వెళ్ళు. ఇదేమిటమ్మా మరదల్లో నువ్వు కాసేపైనా కళ్ళారా చూసుకొని ఇవ్వకుండా తరిమేస్తున్నావు. నా ఉసురు నీకు తగులుద్ది చెప్తున్నాను మరి. ఏయ్, దూరంగా నిలబడు. ఆ, ఇప్పుడు చెప్పండి, ఎప్పుడో వదిలిపోయిందనుకున్న పీడ మళ్ళీ ఎందుకు దాపురించింది? ఇతను ఎందుకు పిలిపించారు ఇక్కడికి? ఆయన అడిగితే ఆయన ఏం చెప్తాడత్తమ్మా? పాపం నోట్లో నాలుగు లేని మనిషి. నన్ను అడుగు, నేను చెప్తాను. నాకు పెళ్లిడొచ్చి టెమటమంటుంది. బయట సంబంధాలకు వెళ్తే పంపర పనాస పళ్ళల్లా పిటపిటలాడే ఇద్దరు మరదళ్లను పెట్టుకుని ఊరి మీద పడ్డావేంటని నన్ను అనుమానిస్తున్నారు. మరదలిద్దరిని చూసి నచ్చిన దాన్ని గెత్తలా తొలుకుపోదామని వచ్చాను. మీలాంటి నీతి జాతి లేని వాడికి నా కూతుళ్ళని కట్టబెట్టాల్సిన కర్మ నాకు పట్టలేదు. నా కూతుళ్ళు యువరాణులు. చిటిక వేశారంటే కళ్ళ కద్దుకుని నెత్తిన పెట్టుకునే కుర్రాళ్ళు 1,000,000 మంది వస్తారు. నా కూతుళ్ళ చెప్పులు మోసే అర్హత కూడా నీకు లేదు. అత్తమ్మో, కొంచెం తగ్గు తగ్గు. అందరూ నీకు గేరెక్కువ అంటే ఏంటో అనుకున్నాను, కానీ నీకు గేర్ ఒకటే కాదు, ఒళ్ళంతా గోరోజనం టెక్కోజనం కూడా ఉన్నాయి. నేనే నీ కూతురు చెప్పులు మోస్తాను, లేక నువ్వే నా కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిని చల్లుకుంటావో చూద్దాం. భైరవ, వీడిని బయటికి దోసే. ఎందే నువ్వు బయటికి వెళ్ళు. ఒక్కటిచ్చానంటే కళ్ళజోడు కళ్ళలోకి వెళ్ళిపోతుంది. మనసులాయో నువ్వు తప్పుకో. బాబు, ఆ చెయ్యి ఒక్కసారి ఇవ్వు. పర్వాలేదు, ఇవ్వు. మీరే అందుకోండి. ఎన్నాళ్లకు మీ అత్తకు కరెక్ట్ అయిన అల్లుడి దొరికావు. చాలా కష్టం. ఎలా పడుతున్నావో ఏంటో. 20 సంవత్సరాల నుంచి చస్తున్నాను రా. ఇక నువ్వు వచ్చావుగా, నువ్వు గాని. ఇదిగోండి కాఫీ. ఈ వేళ నుంచి కొత్త ప్రోగ్రాం పెట్టానే మరదల పిల్ల. ఏమిటది? 1 కాదు 2 తెస్తే తమాషగా ఉంటుంది. సర్లే, మీకు కాఫీ టిఫిన్లు ఇస్తున్నందుకే మా ఆయన ఉడుక్కుంటున్నాడు. ఇంకా మనం పక్క పక్కన కూర్చొని తాగామంటే డాముని బాయిలో పడి తప్ప. అయినా 2వ కాఫీ నీకు కాదే, మా ఇంటికి వచ్చిన బంధువు వెంకటేశ్వరరావుకి. బాబాయ్, నాకు కాఫీలు గీఫీలు పడవు, ఓన్లీ మిల్క్. 1 లీటర్ సర్దుకుంటాను. 1 లీటర్. అబ్బా, సర్దుకోవడం ఎందుకు బాబు, ఇలాగా. నీకు ఏం కావాలన్నా సరే సప్లై చేయడానికి నేనున్నానుగా. పాలు కావాలన్నా, టిఫిన్లు కావాలన్నా, భోజనాలు కావాలన్నా, ఆఖరికి పుట్టు పైరు సంబంధి కావాలన్నా. చాలు చాలులే, అడుగు పుట్టం పైన మలయాళం తీళ్ళు పెడితే ఎందుకు పనికిరాడు? సరిగానే బాబాయ్. అర్జెంట్ గా నేను స్నానం చేయాలి. బాత్రూమ్ ఎక్కడ? ఇక్కడ బాత్రూములు కొంగరూములు ఉండవు. ఆ నూరు పక్కెళ్ళి అక్కడ కాని. అయ్యో, అంత పబ్లిక్ గానా? నేను స్నానం చేసేటప్పుడు ఒంటి మీద నూలు పోగు కూడా ఉంచుకోనే. మరి ఎవరన్నా చూస్తే? చూస్తే వాళ్ళ కర్మ. మగ మహారాజు నీకేంట్రా? బెదరైపోదు. ఇదిగా. ఓహో, అయితే ఓ పని చేయి. 4 పక్కల 4 గంటలు పాతి పంచి దానికి చుట్టి ఆ లోపలికి అంతే. ఏంటమ్మా, ఏమైంది? కర్మ, అటెండి చూడు. అయ్యో అయ్యో, ఏమిటి శోభ, ఏమైంది? నేను సరిగ్గా చూడలేదు, నువ్వు వెళ్ళి చూడు. చూడు. అరుపులు వినిపిస్తున్నాయి, మనుషులు ఎవరో కనిపించారేమిటి? పొద్దున్నే లేచి ఎవరి ముఖం చూశానో ఏమిటో. చుట్టుపక్కల సంసారాలు ఉంటారన్న జ్ఞానం కూడా లేదు. ఇప్పుడు నేను ఏం చేశానని? మనిషి జన్మ ఎత్తగానే సరిపోదు, మనిషిగా బ్రతకడం కూడా నేర్చుకోవాలి. మరి మీ వంశంలో ఏడిస్తే కదా. చచ్చా, ఏమైంది? ఎప్పుడు ఈవిడికి మా వాళ్ళ మీద పడి ఆడటం తప్ప మరో పని లేదు. అదేలే సార్, అమ్మే చిచ్చే, నువ్వు నోరు పోయి. ఏదో ఆడమలైనా సంత. ఎవరికో ఒకరికి కోట ఇవ్వంటే అమ్మగారికి దినం గడవదు. ఇవాళ ఆ కోట అయ్యగారిది. నాన్ బతికిపోయినాను. రాజహంసే. ఎంత నోకండి. నీకు రోజు తన్నీళ్ళ స్నానం దా చేయిస్తాను. ఎవరిదే? ఎవరక్కడ? చెట్టంత మగాన్ని గుట్టుగా స్నానం చేస్తుంటే గురి చూసి కొట్టిన ఆ శంకరీ జాతి స్త్రీ ఎవరు? వస్తారా? నన్నే పైకి రమ్మంటారా? ఎంతనే గొడవ, ఎంత పోయి? ఏమిటి? ఏం పోయి? నా పరువు పోయే, నా మర్యాద పోయే, కాస్త ఆగుంటే నా మానమే పోయేది. మానం పోయేది ఆడవాళ్ళకి దానే. ఇదిగో
ఇదిగో తొందరగా మీ అమ్మగారిని పిలవకపోతే నీ ప్రాణం పోతుంది. అమ్మే బాబాబు మీకు దండం పెడతాను. దొరికిన రెండో తాళి కూడా పుట్టకని తెచ్చేయబాకండి. ఆహా. దయచేసి ఆయన వదిలిపెట్టండి బాబు. ఒరే ఎక్కనా నువ్వు వచ్చిన పని ఏమిటి? ఈ జాతర ఏమిటిరా? ఈ జాతరలో ఒక చిన్న మతలబు ఉంది మామయ్య. అత్తను హడలు కొట్టి కూతుళ్ళను బుట్టలో వేసుకుంటా చూడు. అంతేగా ఆ. తొందర కని మరి. అట్టా ఏమిటా గోలా చెవుకొచ్చిన మేకల ఆ? హత్యా ప్రయత్నం చేసి పైగా మేకలు పొట్టేళ్లు అంటావా? హత్యా ప్రయత్నం ఆ. నిన్న హ్మ్. ఛే! చానగానే సరిపోదు. ఏమిటిది? ఈ రాయి ఈ ఇంటి మీద నుంచి వచ్చి ఇక్కడ తగిలింది. హ, ఏదో వంశపారంపర్యంగా వస్తున్న స్ట్రాంగ్ చట్టం కాబట్టి తట్టుకోగలిగింది. అదే ముందుకు తిరుగుంటే ఏమైండేది? పేడ విరగడేది. హ? అంటే నీ కూతుళ్ళని పెళ్లి చేసుకుంటానని ప్రతిజ్ఞ చేశాను కనుక రాళ్లతో రప్పలతో కొడతావా? దొంగచాటుగా కూనీలకి హత్యలకి దిగుతావా? మా అమ్మగారు ఎప్పుడు దొంగచాటుగా ఏ పని చేయరు, అంతా డైరెక్ట్. అయితే ఇది ఎవరి పని? నీదా? నీదా? అతని చేతిలో ఉన్న దాన్ని ఏమంటారు మీరు? దాన్ని స్టోన్ అంటారనుకుంటాను. ఓహో. ఏయ్, నంగరాజులారా ఇటు రండి. ఏమిటా నీ దబాయింపు? ఈడొచ్చిన ఆడపిల్లలు పక్కింట్లో ఉండగా జంగం పాటలు పాడుతూ బహిరంగ స్నానాలు చేసేవాడిని కొట్టడం కాదు కొయ్యాలి. ఆ. వద్దమ్మా. పో లోపలికి, పో. నీ కూతుళ్ళ పాటి లేదు నీకు. పో. మీకెందుకు మీరు రండయ్యా రండి. అందుకే నేను ప్రార్థిస్తున్నాను స్వామి, అటు మా అమ్మా నాన్నలు కూడా ఇటు శేషారత్నం కూతురు బాధ లేకుండా మమ్మల్ని కాపాడు తండ్రి. మహా వీరులారా ఇలా దయచేయండి. ఏమిటండి మమ్మల్ని ఇంత గౌరవంగా పిలుస్తున్నారు? ఒరే మనల్ని ఇంత గౌరవంగా పిలుస్తున్నాడంటే వీడికి ఏదో బాధ ఉందన్నమాట. ఏమిటండి మీ బాధ? ఈ బొమ్మలు అమ్ముతారా? ఇవి బొమ్మలు కావు నాయన, ఆ. అందమైన కన్నె పిల్లలు. కన్నె పిల్లలా? ఏమయ్యా, రాళ్ళకి ఆ డాళ్ళకి తేడా తెలియనంత పెరిగెదలు అనుకున్నావా? ఒరే వీడెవడో పిచ్చాసుపత్రి కేసులో ఉన్నాడు, పారిపోదాం. ఆగండి బాబు, వీళ్ళు ఒకప్పుడు నిజంగా అందమైన కన్నె పిల్లలే. మా గురువు గారు హిమాలయాల్లో చాలా కాలం తపస్సు చేసుకుని ఈ గుడికి దర్శనార్థమై వచ్చారు. డబ్బు అందము ఉన్నదన్న అహంకారంతో మా గురువు గారిని అవమానించారు. అప్పుడు ఆయన కోపం వచ్చి వీళ్లను చలనం లేని ప్రాణుల్లాగా ఉండమని శపించారు. అయ్యో పాపం, ఇక వీళ్ళ బతుకంతా ఇంతేనా? వినండి మరి. ఆ. అప్పుడు వీళ్ళు మా గురువు గారి పాదాల మీద పడి ఆ. హోరున విలపించారు. ఆ. అప్పుడు ఆయన జాలిపడి ఆ. వీళ్ళకి తరుణోపాయం చెప్పారు. ఏమిటది? త్వరగా చెప్పండి. ఇద్దరు యువకులు కలిసి ఆ. 7 పుణ్యకార్యాలైనా సరే 3 పాపకార్యాలైనా సరే చేయాలన్నా. ఆ పాపకార్యాలు ఏమిటో చెప్పండి, చేసేస్తాం. ఆ, ఒక ప్రాణిని చంపడం, ఆ. ప్రాణ స్నేహితుల్ని విడదీయడం, ఆ. పాపురాల్ని కోల్చడం, ఆ. పంపల్ని కాల్చడం, ఆ. పెళ్లి సంబంధాల్ని పేల్చడం ఆ. ఇలాంటివి. ఇందులో మీరు 3 పాపకార్యాలు చేస్తూ ఆ. బాగా తన్నులు తిన్నారంటే ఆ. 3 వాయిదాల్లో వీళ్ళకి నిజస్వరూపాలు వస్తాయి. కష్టాలను వేసిస్తా. కొబ్బరికాయకి వైరంతా ఏమిరా నాన్న? ఇది మామూలు కొబ్బరికాయ కాదు, కొండల పేల్చే బాంబుల మందు. ఇందులో బాగా కూరాం. అయ్యో వదలకు పేలుతుంది. ఎందుకురా ఇది? ఆ క్లాస్ అమ్మాయిలు చెప్పారు ఒక కొంప కూల్చమని, అందుకే మన ఇంటి చుట్టూరా కొబ్బరి బాంబులు ఇంచక్క అలా అలా పెట్టాం. కావాలంటే చూడండి. అయ్యో ఏంటి గురువాయూరప్ప. ఒరేయ్, అమ్మా. ఎవరి కొంప కూల్చమంటే మన కొంపకే పెట్టారేమిట్రా? అలా చూస్తూ నిలబడ్డారేమిటండి? వెళ్ళి తీయండి. అయ్యో, వరద పడుతున్నా కొబ్బరి బాంబులు. తొందరగా తీయండి. ఈ కొబ్బరి బాంబులతో ఎవడి కొంప కూల్చాలో జ్ఞానం పరయ్య. అమ్మే, ఆ ముసలి మనకి బాకీ ఉన్నాడేలే. చూడండి నారాయణమూర్తి గారు, మీరు నాకు బాకీ ఉన్న సంగతి జ్ఞాపకం ఉందా? మెల్లమెల్లగా కడుతూనే ఉన్నాను కదమ్మా. మీరెంత మెల్లమెల్లగా కట్టినా మీరు మా మనిషి అని ఇంతకాలం ఊరుకున్నాను. ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరమో ఆ ఊరికి ఈ ఊరు అంతే దూరం అని తెలుసుకుని నాకు రావాల్సిన డబ్బు వడ్డీతో సహా వెంటనే కట్టండి. ఉన్న బలంగా అడిగితే నేనెక్కడ కట్టగలను? నా వల్ల కాదు. సర్కారు వారి పాట 15,000 రూపాయలు. సర్కారు వారి పాట 15,000 రూపాయలు. ఒకటోసారి, రెండోసారి, మూడో 20,000. 20,500. ఏ ఎక్కువ పడేనా? 30,000. ఓహో, అయితే శేషారత్నమ్మ గారే స్వయంగా రంగంలోకి దిగారన్నమాట. అలాగే చూద్దాం. 40,000, 50, 60,000, 70, 80,000, లక్ష, 1,10,000. 1,50,000.
50,000 ఒకటోసారి, 1,50,000 రెండోసారి, 1,50,000 మూడోసారి. రాసుకోండి. అమ్మే చేయించు. ఇప్పటికైనా అర్థమైందా ఈ శేషారత్నం పవర్ ఏమిటో? భైరవ, అమ్మే ఆ డబ్బు కట్టేసి సామాన్లన్నీ తీసి బయట పడేసి ఇల్లు స్వాధీనం చేసుకో. సరే. పద. ఇవాళ నుంచి కాఫీ టిఫిన్లు కట్టే. శాప విమోచనం. తలబాక. రాకుమారా స్వాగతం. రా రాజకుమారా సుస్వాగతం. అబ్బా ఎంత చక్కగా మాట్లాడుతున్నారో. ఒరేయ్ నువ్వు చిన్నవాడే గనక ఈ చిన్నపిల్ల నీకు, ఈ పెద్ద పిల్ల నాకు. అలాగే నా హలా. అవును కదా అక్కడ. మోహనాకారా ఏం హలా? ఇటు రమ్ము. చెప్పు. మానసరోవరా ఇటు రమ్ము. ఏమిటి కళ? ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ మాకు మాట్లాడే అవకాశాన్ని కల్పించారు. మీరు మాకు నచ్చారు. మన కాబోయే పురుషులు ఎంత ఉల్లాసంగా ఉన్నారో. మీ ఫేసులే ఇంత అందంగా ఉంటే మీ బాడీ ఇంకెంత అందంగా ఉంటుందో. కళా ఒక్కసారి చూపించవా? కుదరదు. సుందర కుమారులారా, మిగతా 2 పాప కార్యములు త్వరగా ముగించుకురండి. అప్పుడు సర్వము మోక్షమగును.